శ్రద్ధాత్రయ విభాగ యోగము 17వ అధ్యాయంలోని 15వ శ్లోకంలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఆహా, మరి మాస్టర్ దీనికేం చెప్పారంటే? ఏముంది భాస్కర్, ఎవరినైనా ప్రేమతో పలకరించు. దీని పూర్తి అర్థం ఏమిటంటే, పలకరించేటప్పుడు ప్రేమతో పలకరించు. ఎదుటివారు ఏమాత్రం ఉద్వేగం చెందకుండా ఉండేటట్లుగా మనం మాట్లాడే తీరు ఉండాలి. చెప్పబడేది సత్యమై ఉండాలి. దానిని ముచ్చటగా వారికి నచ్చేటట్లుగా మనం చెప్పగలగాలి. ఆ చెప్పబడుతున్న వాక్యాలు వారికి శ్రేయస్సును అందించగలిగేవై ఉండాలి. పవిత్ర గ్రంథాలను గొంతెత్తి చదవడంలో మన గొంతు ఎప్పటికప్పుడు పునీతమవుతూ ఉండాలి. వాన్మయమైన తపస్సు ఇలా జరగాలి. మన మాటలు ఎదుటివారికి ఉద్వేగాన్ని కలిగించకూడదు, ఉత్సాహాన్ని కలిగించాలి. సత్కర్మాచరణకు వారిని ఉన్ముఖులను చేయాలి. మరింత మేలైన జీవితానికి ఎదుటి మనిషిని మరలించగలిగినవి కావాలి మన మాటలు. ఎదుటివారు తిరగబడేటట్లు కాక ఎదుటివారు తెలుసుకునేటట్లుగా మనం మాట్లాడగలిగాలి. జటిల పరిస్థితుల్లో కూడా ఈ ఒడుపు కొనసాగాలి. ఎదుటివారు రియాక్ట్ కాకూడదు, రియలైజ్ కావాలి. ఒక మాట మాట్లాడితే కొంతమంది రియాక్ట్ అవుతారు, కొంతమంది రియలైజ్ అవుతారు. రియాక్ట్ అవ్వడానికి రియలైజ్ అవ్వడానికి ఎంత తేడా ఉంది? ఒక పల్లెటూళ్ళలో అన్నదమ్ములు వాటాల కొరకు కుస్తీలు పడుతున్నారు. వారి భార్యలు సుస్తీలకు గురవుతున్నారు. విషయం తెలడంలా అది అలా ఆ గ్రామ పెద్ద చెవిని పడింది. ఒక మంచి రోజున ఆయన వారిని చేరవచ్చి, నాన్న, ఒక అమ్మ కన్న బిడ్డలరా మీరు, ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన వారు మీరు, ఒకటిగా ఉండవలసిన వారు మీరు, మీ బాధేమిటో నాకు చెప్పండి, ఇది వీధిన పడవలసిన విషయం కాదు అన్నాడు ఆర్ద్రంగా. అన్నదమ్ములు కరిగిపోయారు. తాత, నీవందరికీ కావలసిన వాడివి, నీవెలా చెప్తే అలా నడుచుకుంటాం, మా కథను నీ ఇష్టానికి వదిలేస్తున్నావు అన్నారు. ఆ కథ వీధి నుండి దారికొచ్చింది. ఇక్కడ ఒక చిత్రం ఉంది, గమనించారా? ఆ పెద్ద ఆయన మాటలకు వారు రియాక్ట్ కాలేదు, రియలైజ్ అయ్యారు. అంటే తిరగబళ్ళా తెలుసుకున్నారు. అలా నిజస్థితిని వారు తెలుసుకునేటట్లుగా అతడి నుండి వాక్కు వెలువడింది. వాక్కును ఒక తపస్సుగా వినియోగిస్తున్నవాడు మాత్రమే ఇలాంటి మార్పుని ఎదుటివారిలో తీసుకురాగలుగుతాడు. ఇలాంటి చైతన్యాన్ని ఎదుటివారిలో కలిగించగలుగుతాడు. చీకట్లో చిందులు వేస్తున్న వారిని వెలుగులో చట్టాపట్టాలు కట్టించగలడు. వాక్కు పునీతం కావాలే గాని అది అంతటిదవుతుంది. ఎంతటి పన్నైనా ఇక అది సాధించగలుగుతుంది. వాక్కును తపస్సుగా వినియోగించడం అంటే ఎలా? అది కూడా ఆ పెద్ద ఆయన మాటల్లోనే దాగి ఉంది. చూడండి, ఆయన వాక్కు అనుద్వేగకరంగా సాగిందంటే అది వారికి ఎలాంటి ఒత్తిడిని కలిగించలేదు. పైగా వారిలో ఉన్న ఒత్తిడులను తొలగించింది. వారికి నచ్చజెప్పడానికి అతడు వేరే ఏమీ చెప్పలా. ఉన్న సత్యాన్ని వారి ముందు ఉంచాడు. అయితే ప్రియమైన రీతిలో ఉంచాడు. సత్యాన్ని వారికి నచ్చే విధంగా చెప్పగలిగాడు. ఆ చెప్పడం ద్వారా అతడు వారి శ్రేయస్సును కూడా సాధించాడు. తపస్సు అంటే అది. వాక్కును ఇంతటి దివ్యస్థితిలో వినియోగించడం అన్న అంశంలో శ్రద్ధ కలిగి ఉండడం, ఇలా వినియోగించడాన్ని అభ్యాసం చేయడం, అలా తప్ప ఇంకొకలా మాట్లాడలేని స్థితికి రావడం. మీ మాటలు మంత్రంబులు అన్న వాక్యం అప్పుడు సార్థకమవుతుంది మన పట్ల కూడా. కొంతమంది అవతల వారి మెప్పు కోసం ప్రియమైన రీతిలో మాట్లాడడాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా నిత్య జీవితంలో. వారి మెచ్చుకోలు కోసం ఉన్నవి లేనివి కలిపి కలగొలుపు చేసి చెప్తూ ఉంటారు. ఎంత ప్రియమైన వాక్కైనా అక్కడ అది వ్యర్థమవుతుంది అని వారు గమనించాలి. ప్రియంగా మాట్లాడడం మనిషి బ్రతకడానికి పనికిరావచ్చు కానీ మనిషి తరించడానికి పనికిరాదు. కాలక్షేపానికి పనికి వస్తుంది కానీ సార్థకతను అందించలేదు. ఆశ్చర్యపరుస్తుంది కానీ ఆనందింపజేయలేదు. ఉల్లాసాన్ని ఇస్తుంది కానీ ఉత్సాహాన్ని ఇయ్యలేదు. ప్రియంగా మాట్లాడడం ఏదో పని గడుపుకుపోవడానికి మాత్రం పనికొస్తుంది. అంతకు మించి అది సాధించే పరమార్థం కానీ ప్రయోజనం కానీ కనపడదు. అప్పుడు వాక్కును వాడుకున్న వాళ్ళమవుతున్నాం తప్ప వినియోగించిన వాళ్ళం అవడం లేదు. ఎంత ఆలోచించే మాట ఇది. కొంతమంది ప్రాణం పోయినా అబద్ధమాడరు కానీ సత్యాన్ని కటువుగా కొండ పగలగొట్టినట్టుగా చెప్తూ ఉంటారు. మేము చెప్తున్నది సత్యమైనప్పుడు మీరు విని తీరాలి, సత్యం ఎప్పుడు కటుగానే ఉంటుంది, చేదుగానే ఉంటుంది అంటూ హెచ్చరిస్తూ ఉంటారు. ఏం చెప్తున్నావు అన్న దాని మీద వారి దృష్టి ఉంది. ఆ విషయంలో వారు జాగ్రత్త పడుతున్నారు. కానీ ఎలా చెబుతున్నాము అన్న చోట వారు పట్టించుకోవడంలా, అక్కడ శ్రద్ధ పెట్టడంలా. అందువల్ల చెబుతున్న అంశం ఎంత సత్యమైనప్పటికీ, ఎంత గొప్పదైనప్పటికీ అది అవతల వారికి ఇబ్బంది కలిగిస్తున్నది. సత్యమే అయినప్పటికీ దానిని ఇంత ఇదిగా చెప్పాలా, ఇంత పెటకంగా చెప్పాలా, ఇంత పరుషంగా చెప్పాలా అంటూ ఎదుటివారు తల్లడిల్తారు. కనుక సత్యాన్ని ప్రియమైన రీతిలో చెప్పడం అవసరం.
అవతల వారికి నచ్చే విధంగా, వారు స్వీకరించే విధంగా మలచి అందించడం అవసరం. సత్యాన్ని ప్రియంగా చెప్పడమే చాలదు, ఆ చెప్పబడుతున్నది ఎదుటివారికి శ్రేయస్సును కలిగించేదిగా ఉండాలి. మనుషులు ఎదురైనప్పుడు మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. ఏదేదో మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. సత్యాన్ని ప్రియంగా చెప్తే చాలనుకుని లోకాభిరామాయణాన్ని చెప్పకూడదు. ఆ చెప్పబడేది అర్థవంతంగా ఉండాలి, సమయోచితంగా ఉండాలి, ఎదుటివారికి సంబంధించిందై ఉండాలి, వారికి మేలును కలిగించేదై ఉండాలి. అప్పుడు ఆ మాట్లాడడానికి సార్థకత. ఆ పెద్ద ఆయన మాటలను మరొక్కసారి చూడండి. ఇన్నిటినీ కలుపుకొని ఆయన గొంతు నుండి వ్యక్తమైందేమిటి? ప్రేమ. ప్రేమ ఒక్కటే ఇన్నిటినీ కలుపుకోగలిగింది. అన్నిటినీ కలుపుకోగలిగింది కూడా అదే. అది అకారణంగా వ్యక్తమవుతుంది, అపారంగా వ్యక్తమవుతుంది, ఆర్ద్రంగా వ్యక్తమవుతుంది, ఎదుటివారి హృదయాన్ని తాకుతుంది. అలాంటి ప్రేమవాన్మయమే నీ తపస్సుకు నేపథ్యంగా ఉండాలి. ఆ నేపథ్యం అందాలి అంటే స్వాధ్యాయం కొనసాగాలి. స్వాధ్యాయం అంటే పవిత్ర గ్రంథ పఠనం. మనకు నచ్చిన పవిత్ర గ్రంథాన్ని రోజూ ఒక సమయాన్ని నిర్ణయించుకుని అధ్యయనం చేయాలి. గొంతెత్తి పవిత్ర గ్రంథాన్ని గానం చేయడం, పఠనం చేయడం ఎంతైనా శ్రేయస్కరం. ఆ గాన పట్టణాలు మన వాక్కును సంస్కరిస్తాయి, మన వాక్కును తీర్చిదిద్దుతాయి. కానీ మాటలను మన నోటి నుండి రానియవు. ప్రతి మాటను ప్రయోజనకరంగా, పరమార్థబోధకంగా రూపొందేలాగా చూస్తాయి. మన నుండి వాన్మయమైన తపస్సు అఖండంగా సాగడానికి పవిత్ర గ్రంథ పఠనం ఎంతైనా అవసరం. ఒక మాట, పవిత్ర గ్రంథాన్ని వ్యక్తమవుతున్నది ఏమిటి? ఋషివాక్కు. అది అయస్కాంతం లాంటిది. అయస్కాంతం ఇనుప ముక్కను ఏం చేస్తోంది? మరొక అయస్కాంతంగా మేలుకొల్పుతోంది. అలాగే ఋషివాక్కు మన వాక్కును కూడా అంత ఉదాత్తమైన స్థితిలోకి మేలుకొల్పుతోంది. అలా మేలుకొల్పబడిన వాక్కు అనుద్వేగకరంగా వర్ధిల్లుతుంది, సత్యమై తీరుతుంది, ముచ్చట కలిగిస్తుంది, శ్రేయస్సును సాధిస్తుంది, ధన్యతను అందిస్తుంది. ఈ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్తనే శ్లోకానికి ఇంత ఎలాబరేట్గా మాస్టర్ గారు ఎంతో చక్కగా చెప్పి, వాక్కును మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే అదొక కామధేనులాగా మనకు పనికొస్తుందో చెప్పారు భాస్కర్. అవునండి అక్కయ్య, వాక్కులో ఉన్న గొప్పతనం ఎంత గొప్పగా చెప్పారు మాస్టారు. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.